అందరికీ నమస్తే. గత 3 రోజులుగా ఉమ్మడి రాష్ట్రాల పరంగా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితి అయితేనే తప్ప బయటికి రావద్దని చెప్పి అందరినీ ప్రేమపూర్వకంగా వేడుకుంటూ కొన్ని ముఖ్యమైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, మీడియా మిత్రులకి, కొంతమంది నా పతనాన్ని కోరుకునే నేను ఎప్పుడు నాశనం అయిపోతానని చూసే నా సోదరులకు కూడా నేను ఈ వీడియోని కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఉదయాన ఈరోజు 1 తారీఖు 9వ నెల 2024 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం నుంచి ఇండియన్ కిసాన్ యూనియన్కి సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు ఊకే వెంకన్న గారు నాకు ఒక ఫోన్ చేయడం జరిగింది. ఉదయాన ఫోన్ చేసి, అన్న పిడుగుపాటుకి 30 ఆవులు చనిపోయినాయి భక్తుల నగర్ అనే విలేజ్లో మా వాళ్ళని, కొద్దిగా ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్తే నేను బోర్గంపాడు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా జరిగిందంట అంటే పాపం ఎంఆర్ఓ గారు ఎమ్మటే స్పందించి ఎంపీడీఓ గారిని తీసుకొని స్పాట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడం జరిగింది. నేను ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు అని చెప్పాను. తప్పే ఉందండి ఇందులో. మోగజీవాలు 20-30 ఆవులు చనిపోయినాయి. దానికి నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను. ఎంఆర్ఓ గారు వెళ్ళి స్పందించి ఎంపీడీఓ గారిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ విషయం మీద రెవెన్యూ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి నేను చెప్పాను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీగా నా బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్పాను. కొంతమంది కులాల పేరు చెప్పుకొని బతికేటోళ్ళు ఉన్నారు మనవాళ్ళలో. ఎందుకంటే ఆ పేరు చెప్పండి వాళ్ళు బతకలేదు. 2 సంవత్సరాల క్రితం, సంవత్సరంన్నర క్రితం వాళ్లే కావాలని తప్పుడు కేసులు పెట్టిస్తారు. పెట్టిన వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండదు. మాట్లాడితే మళ్ళీ మా కులాన్ని చెప్తారు. నేను ఎప్పుడు కులంతో బతకట్లేదు. నేను కులానికి బీసీనైనా నేను ఎప్పుడు నాకు అన్యాయం జరిగింది, బీసీలందరూ నాకు సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడు అడగలేదు, నాకు అవసరం కూడా లేదు, నాకు ఆ పరిస్థితి రాలేదు ఎప్పుడు కూడా. నేను మీకు క్లారిటీగా చెప్తున్నా. నా మీద 3 SC ST కేసులు పెట్టించారు. బోర్గంపాడు ఒకటి, మొలకలపల్లి ఒకటి, విఎం మంజర. ఈ 3 కూడా నేను గౌరవ హైకోర్టులో వేసిన. ఎవరు పెట్టించారో వాళ్ళకి 16 మందికి కూడా గౌరవ హైకోర్టు నోటీసులు జారీ చేసింది 2023లోనే. హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఈరోజు కొంతమంది కావాలని దమ్మపేట పీపుల్స్ గ్రూప్లో సామేలు ఎలాంటోడు, సామేలు అలాంటోడు అని చెప్పేసి ఆ ములకలపల్లిలో పాల్తు కేసు అయినటువంటి అది కేసు కూడా ఫైల్ అవ్వాలి. వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు, దాని మీద మేము ఒక పిటిషన్ ఇచ్చినాం. అప్పట్లో ఉన్న ఎస్ఐ గారు దాన్ని విచారణ చేశాక కేసు కట్టాలా లేదనేది అది డిపార్ట్మెంట్ విషయం. అది అట్లా ఆగిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ కటింగ్ గ్రూప్లో పెట్టి ఆ పెనిబెల్లిది ఒకటి, బొరగంపాడుది ఒకటి, సామేలు ఎలాంటోడు అని చెప్పి కొంతమంది గ్రూపులో సెండ్ చేశారు. పొలిటికల్ పవర్ దమ్మపేట గ్రూపులో. గ్రూప్ సభ్యులు కూడా నా విన్నపం ఏంటంటే, ఒక వ్యక్తిని కించపరిచేలాగా గ్రూపులలో సెండ్ చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చు అని చెప్పి ఎస్పీ గారు డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్తున్నారు. చట్టం కూడా చెప్తుంది. దయచేసి గ్రూప్ అడ్మిన్ ఎవరైనా సరే, ఆ గ్రూప్ అనే కాదు ఏ గ్రూప్ అయినా, ఒక వ్యక్తిని కించపరిచేలాగా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టినప్పుడు దయచేసి మీరు మందలించండి. లేదనంటే హైకోర్టులో పెండింగ్ ఉన్న దాని మీద పెట్టారు కాబట్టి నేను లీగల్గా ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాను. ఇది ఒక భాగం. ఇంకోటి మీకు చెప్పేది కూడా ఏంటంటే, చెయ్యని నేరానికి బొగ్గుపాడు పోడు భూముల విషయంలో 2 ఏళ్ళు జైలు అనుభవించినాం. కొంతమందికి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, అందులో తప్పు చేయని వాళ్ళు ఉన్నారు. అందులో మొదటోడి నేను. నాకు ఎటువంటి తప్పు తెలియకపోయినా నేను కూడా ఆదివాసీ బిడ్డలతోని, బీసీలతోని, ఎస్సీ సోదరులతోని మేము కూడా జైలు పోయినాం. నేను ఆ రోజు చెప్పిన మీకు బయటకు వచ్చిన తర్వాత నేను ఎటువంటి కార్యక్రమాలు పాల్గొనదలుచుకోలేను. ఆరోగ్యపరంగా సిక్ అయ్యాను, ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నా. ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ వ్యతిరేకంగా ఎటువంటి పోరాటాలు చేయాలనుకోవట్లేదు. నేను చేయనని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసి జిల్లా ఎస్పీ ఖమ్మం గారికి, జిల్లా ఎస్పీ కొత్తగూడెం గారికి, కలెక్టర్ గారికి కొత్తగూడెం గారికి, కలెక్టర్ ఖమ్మం గారికి, స్థానికంగా ఉన్న డిఎస్పీ గారికి, ఎస్ఐలకి అందరికీ కూడా నేను ఫ్యాక్స్ ద్వారాగా మన కొరియర్ ద్వారా పంపించిన. నా పని ఏదో నేను వ్యవసాయం చేసుకుంటున్నా. మీరు మళ్ళీ నన్ను రెచ్చగొట్టి, మీకు మళ్ళీనే చెప్తున్నా ఈ వీడియో పరంగా గుర్తుపెట్టుకోండి. నేను అనుకుంటే 46 మండలాలు ఉన్నాయి నా చేతిలో, 6 జిల్లాల్లో. నేను పెట్టించే కేసులకి మీ జీవితం మొత్తం సరిపోదు బయటికి రావడానికి. మీ దగ్గర ఆధారాలు లేవు. మీరు పాల్తు కేసులు పెట్టించారు, SC ST కేసులు పెట్టిన వాళ్ళకి కుల సర్టిఫికేట్లు కూడా లేవు. నా మీద SC ST కేసులు పెట్టిన వాళ్ళకి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ధారణ చేసి నువ్వు దోషం అని చెప్తే నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు కేసులు పెట్టించి ఏదో మీరే పెద్ద హీరోలాగా మీరు పోజులు కొట్టుకుంటా, ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది అంటే మీరు పెట్టించినప్పుడు కేసులు ఉండకపోతే ఏమంటే దాన్ని నేను ఎలా తిప్పికొట్టాలో లీగల్గా నేను కొడతా. టైం పట్టుద్ది, కోర్టులో ఉన్నాయి కదా, హైకోర్టు తీర్పు ఇచ్చేదా ఆగండి. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా, మీరు
ఏ కులాన్ని చూసి అయితే మీరు అలా మాట్లాడుతున్నారో 49 మండలాలు ఉన్నాయి. నా కులంతో పని లేదు. అవసరం ఉంది, నాకు మీ నుండి సాయం కావాలని నా దగ్గరికి ఎవరు వచ్చినా నా వంతుకు నేను సాయం చేస్తాను. నేనైతే వాళ్ళ దగ్గరికి పోను. లేకపోతే మీకులాగా ఒక 10 మందిని తీసుకొని జెండాలు పట్టుకొని తిరగండి. నేను ఎప్పుడైనా మీటింగ్ పెడితే 10,000 మందితో పెడతా. నేను ఇప్పుడు కూడా ఈ వీడియో పరంగా సవాల్ ఇస్తున్నా మీకు. నేను మానేసిన 8 నెలలు అయింది నేను మానేసి సంస్థలో. ఇప్పుడు పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. నేను మానేసి నా పని ఏదో నేను చేసుకుంటున్నా, పార్టీ పిలుపు మేరకు పనిచేస్తున్నా. మీకు మళ్ళీ నేను ఒక సవాల్ ఇస్తున్నా. మీకు టైం ఇస్తా 4 రోజులు. నా మీద ఆరోపణలు చేసేవాళ్ళకి ఒక 50,000 మందితో దమ్మపేటలో సభ పెట్టండి. 4 రోజులు టైం తీసుకుంటా. నేను 1,00,000 మందితో పెడతా దమ్మపేటలో. సవాల్కి మీకు ఒప్పందం అయితే చెప్పండి, లేదంటే నేను శాశ్వతంగా రాజకీయ జీవితానికి రాజీనామా చేస్తా. ఎవరికి ఒక రూపాయి ఇవ్వను, ఒక వెహికల్ పెట్టను, ఒక భోజనం కూడా పెట్టించను. నన్ను నమ్ముకున్న నా జనం సద్దండాలు కట్టుకొని వరంగల్, ములుగు, ఆదిలాబాదు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లా నుంచి వస్తారు. నేను ప్రజల్లో సంపాదించుకున్నా, కష్టపడి వాళ్ళ కోసం పనిచేస్తున్నా. వారం లేనోళ్ళు నా ఎదుగుదల చూసి వారం లేనటువంటి మీరు నా మీద తప్పుడు కేసులు పెట్టించారు. ఏమైనా కేసులు పెట్టిస్తే కేసీఆర్ గారి మీద కేసులు లేవా? రేవంత్ రెడ్డి గారి మీద కేసులు లేవా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? కేంద్ర హోంమంత్రి గారి మీద కేసులు లేవా? రాజకీయ నాయకులు అనుకున్న ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి. అందులో మీరు పెట్టింది 4 కేసులు, తప్పుడు కేసులు. కోర్టులో పెండింగ్ ఉంది. కోర్టు కనుక నిర్ధారణ చేసి మద్దిశెట్టి సామ్యాలు తప్పు చేసిన మాట వాస్తవే అంటే నేను శిక్ష అనుభవిస్తాను. మీకెందుకు దూల? మళ్ళీ చెప్తున్నా, రెచ్చగొట్టొద్దు. నా పని నేను చేసుకుంటున్న అధికారులకు మాట ఇచ్చా కాబట్టి ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా నేను నా పని ఏదో నేను వ్యవసాయం చేసుకుంటున్నా. మీరు నన్ను రెచ్చగొడితే ఆపటం మీ వల్ల కాదు. ఒక్క పిలుపు చాలు నాకు. ఈ ఫోన్లో 50 రూపాయలు ఉంటే తెల్లారిపాటికి 100 లారీలు జనాన్ని తిప్పుతా. నేను పని చేసినా చేయకపోయినా నా జనం నాకే ఉంటారు, నా అభిమానులు నాకే ఉంటారు. 6 జిల్లాలలో మీరు ఎంత కాదనుకున్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎంతమంది గ్రూప్